తీగలాగితే డొంక కదులుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పత్రాల్లో ఊహించని అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ పత్రాల్లో దాదాపు 500 మంది భారతీయులు కూడా ఉండొచ్చనే అనుమానాల నేపథ్యంలో పనామా పత్రాల్లో ఐపీఎల్ పేరు బయటపడింది. 2010 ఐపీఎల్ బిడ్డింగుల్లో భాగంగా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఓ నకిలీ సంస్థ నమోదైనట్లు పత్రాల్లో బయటపడింది. ఈ సంస్థలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్, అతడి భార్య కరీనా కపూర్తో పాటు కరీనా సోదరి కరిష్మా కపూర్కు వాటాలున్నట్లు పత్రాల్లో స్పష్టంగా ఉంది. 2010 మార్చిలో 10 మంది సభ్యులు పి విజన్ స్పోర్ట్స్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సంస్థలో కరీనా, కరిష్మాకు చెరో 4.5% వాటాలు ఉన్నట్లు, సైఫ్ అలీ ఖాన్ కు 9% వాటాలున్నట్లు పనామా పత్రాల్లో వెల్లడైంది. అయితే ఇదే సంస్థ కింద బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో అబుడరేట్ లిమిటెడ్ అనే మరో నకిలీ సంస్థ వెలిసింది. ఈ సంస్థకు ఏకంగా 15% వాటాను కేటాయించారు. ఈ వ్యవహారం మొత్తం పనామా కేంద్రంగా మొసాక్ ఫోన్సెకా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. పత్రాల వెల్లడిపై స్పందించేందుకు కరీనా, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ అందుబాటులోకి రాలేదని పత్రాలను బహిర్గతం చేస్తున్న ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ ప్రకటించింది.